ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేనాని పవన్ కళ్యాణ్ జాతీయ స్థాయిలో లీడర్‌గా మరొక మెట్టు ఎదగబోతున్నారంటే యెస్ అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి. తెలుసు మనందరికీ మహారాష్ట్రలో తెలుగు వాళ్ళు ఎక్కువగా నివసించే స్థానాల్లో పవన్ కళ్యాణ్ ప్రచారం చేశారని. పవన్ కళ్యాణ్ ప్రచారానికి చాలా విశేషమైన స్పందన వచ్చిందండి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అక్కడ మరాఠీలో మాట్లాడిన తీరు ఇదంతా కూడా అక్కడి ఓటర్స్‌ని చాలా బాగా ఆకట్టుకుంది. సో, పవన్ కళ్యాణ్ ప్రచారం అనేది ఒక గేమ్ చేంజర్‌గా మనం భావించవచ్చు. అండ్ మనం పవన్ కళ్యాణ్ ఎక్కడెక్కడ ప్రచారం చేశారో చూసుకుంటే డెగ్లూరులో ప్రచారం చేశారు, భోకర్‌లో చేశారు, లాటూర్ సిటీలో, షోలాపూర్ నార్త్ నియోజకవర్గంలో, పూణే కంటోన్మెంట్‌లో, అలానే బల్లార్పూర్‌లో ఈ చోట్ల పవన్ కళ్యాణ్ ప్రచారం చేశారన్నమాట. అయితే మనకి ఎర్లీ ట్రెండ్స్ బట్టి ముందుగా పూణే కంటోన్మెంట్‌లో ఎర్లీ ట్రెండ్స్ బట్టి చూస్తుంటే పవన్ కళ్యాణ్ మద్దతు తెలిపిన వ్యక్తి, పవన్ కళ్యాణ్ ప్రచారం చేసిన అభ్యర్థి అక్కడ బీజేపీ అభ్యర్థి లీడింగ్‌లో ఉన్నారు. కాంబ్లే సునీల్ ధ్యామ్దేవ్ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అభ్యర్థి 48 ఓట్ల తేడాతో లీడింగ్‌లో ఉన్నారు. రెండో స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి బాగ్వే రమేష్ ఆనందరావు ఉన్నారన్నమాట. అలానే ఇంకొక నియోజకవర్గం బల్లార్పూర్ చూసుకున్నట్టయితే బల్లార్పూర్‌లో పవన్ కళ్యాణ్ ప్రచారం చేసిన అభ్యర్థి ముంగంతివార్ సుధీర్ సచ్చిదానంద్ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి 1205 ఓట్ల తేడాతో లీడింగ్‌లో ఉన్నారు. అలానే రెండో స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి రావత్ సంతోష్ సింగ్, చందన్ సింగ్ ఉన్నారన్నమాట. సో, ఓవరాల్‌గా పవన్ కళ్యాణ్ ప్రచారం చేసిన అభ్యర్థులందరూ కూడా ఇప్పుడు లీడింగ్‌లో ఉండడం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌ని చాలా సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తుంది. చాలా ఆనందోత్సాహాలు ఉన్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ కూడా. అలానే జనసేన క్యాడర్ కూడా ఈ న్యూస్ తెలిసిన తర్వాత పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నాయి. మహారాష్ట్రలో ఇప్పటికే బీజేపీ మ్యాజిక్ ఫిగర్ కూడా దాటేసి అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా మహాయుతి కూటమి అడుగులు వేస్తుంది. సో, ఇదంతా కూడా పవన్ కళ్యాణ్ నేషనల్ స్థాయిలో మరొక మెట్టు ఎదగడానికి కూడా దోహదం చేసే అంశాలన్నమాట.